ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించుకోవటం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు మొత్తం కూడా ఇవాళ అందరూ కూడా ఐక్యమై పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సిపిఎం కూడా అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని బలపరుస్తున్నాం. ఈరోజే మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు ప్రకటించారు, భువనగిరి మిగతా 16 చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులకి సపోర్టు చేయడం ద్వారా మొత్తం సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం శ్రేణులు మొత్తం కూడా ఐక్యంగా కష్టపడి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల యొక్క విజయం కోసం పనిచేసేటటువంటి భాగంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో కూడా ఆ రకమైనటువంటి కృషి నిర్వహిస్తామనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో దేశంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ సంస్థలుగా ఉన్నటువంటి స్వతంత్రంగా పనిచేసేటటువంటి సంస్థల్ని ఇవాళ బీజేపీ తన యొక్క జేబు సంస్థలుగా మార్చుకొని ఇవాళ ప్రతిపక్షాలపైన దాడులు చేసేటటువందుకు, నిర్వీర్యం చేసేందుకు ఈ కాలంలో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రజలు కూడబెట్టుకున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా ఇవాళ నిర్వీర్యం చేసి అదానీ, అంబానీకి దోషిపెట్టేటటువంటి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఈ దేశంలో చివరి ఎన్నికలు ఇవే కాబోతున్నాయనేటటువంటి దానికోసం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటటువంటి భాగంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి దేశభక్తి యొక్క శక్తులు మొత్తం కూడా ఐక్యమై ఇవాళ బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ అందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి భాగంలో ఇవాళ సిపిఎం కూడా అందులో భాగస్వామ్యం అయింది. అందుకోసం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారి యొక్క విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.